3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష. అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అది ఎట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు, ఏ పాపం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం లేరా? తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవినే త్యాగం చేసిండ్రు. పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినాం. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన, శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు, సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు అధ్యక్ష, 3 అధ్యక్ష. ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం